నరసింహస్వామికి శివుడికి యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? నరసింహస్వామి హిరణ్యకశిపుడిని హతమార్చిన తరువాత ఆయన కోపాన్ని ఎవ్వరూ ఆపలేకపోతారు. అప్పుడు శివుడు శరభ అవతారంలోకి మారిపోయి నరసింహస్వామి దగ్గరికి వెళ్లి నరసింహ అని గట్టిగా అరుస్తాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు చనిపోయాడు, నువ్వు నీ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడావు, ఇక నీ కోపాన్ని తగ్గించుకో అని అంటాడు. నరసింహస్వామి శరభని చూడగానే ఆయన శివుడి రూపం అని అర్థమైపోతుంది. శివ, నేను ఈ రోజు ఈ లోకంలో ఉన్న ఏ రాక్షసుడిని వదిలిపెట్టను. నా ఈ కార్యానికి నువ్వు అస్సలు అడ్డుపడకు శివ, లేదంటే నిన్ను కూడా ఈ రోజు నేను వదలను అని హెచ్చరిస్తాడు. నరసింహ, ఒక్క హిరణ్యకశిపుడు చేసిన తప్పుకి ప్రతి ఒక్క రాక్షసుడిని చంపడం సృష్టి నీతి కాదు. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు నరసింహ అని శరభ చెబుతాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ, లేదు, ఈ రోజుతో ఈ భూమి మీద శాంతి నెలకొంటుంది. నువ్వు ఈ రాక్షసుని కాపాడాలి అంటే ముందు నన్ను ఆపాలి అని నరసింహస్వామి ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయిని శరభపై వేస్తాడు. శరభ ఒక్కసారిగా అచ్చం నరసింహస్వామి లాగా మారిపోతాడు. శరభ ఆ బండరాయిని ఒక్కసారిగా ఒక్క గుద్దుతో పగలగొట్టేస్తాడు. ఒక్కసారిగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు ముఖం మీద ఒకేసారి గుద్దుకుంటారు. వేళ్లకి ఉన్న గోర్లతో ఇద్దరు బరుక్కుంటూ ఒకరినొకరు గాయం చేసుకుంటూ ఉంటారు. అలా వారి ఒంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయినా సరే ఇద్దరు ఆపకుండా కొట్టుకుంటూనే ఉంటారు. శరభ నరసింహస్వామిని పట్టుకొని సరి వేగముగా గాలిలో ఎగురుతూ నరసింహుడిని కొడుతూ ఉంటాడు. నరసింహుడు కోపంతో శరభ మెడని గట్టిగా కొరుకుతాడు. అలా ఒక్కసారిగా ఇద్దరు కొట్టుకుంటూ హిమాలయ పర్వతాల మీద పడిపోతారు. అలా వారు ఇద్దరు పర్వతం మీద పడగానే హిమాలయ పర్వతం అంతా దద్దరిల్లిపోతుంది. భూమి మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంటుంది. గాయాలతో ఉన్నా కూడా మెల్లగా ఇద్దరు లెగసి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ప్రహ్లాదుడు కూడా వీళ్ళ దగ్గరికి రావాలని హిమాలయ పర్వతం ఎక్కుతూ ఉంటాడు. కానీ నరసింహస్వామి అప్పటికి కూడా కోపం తగ్గించుకోకుండా క్రూరంగా అరుస్తూ శరభ ముఖం మీద గట్టిగా కొడతాడు. శరభకి ఇక పట్టరాని కోపం వస్తుంది. కోపంతో శరభ మూడవ కన్ను తెరిచి నరసింహస్వామిని భస్మం చేయబోతున్నప్పుడు స్వామి స్వామి అని ప్రహ్లాదుడు కొండ ఎక్కి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా వచ్చి శరభని శాంతిపరిచి, ప్రభు దయచేసి శాంతించండి, నేను బాగానే ఉన్నాను, నాకేమి కాలేదు అని మెల్లగా నరసింహస్వామి తల మీద చెయ్యి పెడతాడు. అంతే, నరసింహస్వామి ఒక్కసారిగా శాంతిస్తాడు. అలా ఇద్దరు ప్రేమతో కౌకలించుకుంటారు. శివుడు మరియు నరసింహస్వామి యుద్ధం గురించి మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. నరసింహస్వామి అంటే మీకు ఇష్టం ఉంటే జై లక్ష్మీ నరసింహ అని కామెంట్ చేయండి. జై లక్ష్మీ నరసింహ.